హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ఇంటింటా నిజం, తల్లికి మోసం. 15,000కు బదులు 8,850 మాత్రమే పడ్డాయి. మొదటి ఏడాది ఒక్కరికి ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం రెండో ఏడాది 30 లక్షల మందికి ఎగ్గొట్టారట. మిగిలిన వారికి 13,000 ఇస్తామని ప్రకటించారు. చివరికి 8,000, 9,000 మాత్రమే జమ చేసి చేతులు దులుపుకున్నారు. తల్లికి వందనం కింద 15,000 ఇస్తామని సూపర్ 6లో ఊదరగొట్టారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. లబ్ధిదారులను తగ్గించేసి ఇచ్చే మొత్తం కోసేసి ఇదేమి అమలు బాబు, సమాధానం చెప్పేవారు లేరంటూ తల్లుల ఆగ్రహం. హామీలని నెరవేర్చామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక మందం అంటూ దబాయింపు. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతోని తల్లికి మోసం చేస్తాడు. ఈ తల్లికి వందనాన్ని లాంచ్ చేసిన రోజు, అకౌంట్లో పైసలు వేసిన రోజు, ఇక ఎవరైనా సూపర్ 6 అమలు కాలేదని నోరు తెరిస్తే వాళ్ళకి నాలుక మందం లేదంటే నాలుకలకు వస్తా అనే ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడండి. మరి ఇవాళ ఎవరి నాలుక మందం, ఎవరి నాలుక కోయాల? ఒక విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున నేను తల్లికి వందనం ఇస్తా అన్నారు. సూపర్ 6 హామీల్లో అది ఉంది, మేనిఫెస్టోలో పెట్టారు. ఎంతమంది విద్యార్థులు ఉంటే అట్లా అన్ని 15,000 ఇస్తా అన్నాడు. ఇక దేవుడు ఎరుగు ఎంతమంది ఉంటే అంతమంది అనేది. ఇవాళ ఉన్న ఒక విద్యార్థి కూడా 15,000 రావాల్సింది. ఇక తల్లికి వందనం అనే స్కీములో ఒక విద్యార్థి కంటే 15,000 రావాలి. ఇక ఇద్దరు ఉంటే 30, అట్లా ఎక్కువ ఉంటే ఎక్కువ పోవాలి. 15,000కు ఒక పైసా తగ్గడానికి లేదు. కానీ 8,850, 9,000, 10,000, 7,000 ఇట్లా వస్తున్నాయట. ఇగో దీనికి సంబంధించి ఒక మెసేజ్ వచ్చింది. ఒక తల్లికి, ప్రియమైన కొండేటి మరియమ్మ, తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 8,850 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. బ్యాంకు పేరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, ఖాతా సంఖ్య సోయిన్సో, గ్రామ వార్డు సచివాలయం, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇది ఇట్లాంటి మెసేజ్లు ఏమి ఒక్కదానికి కాదు, చాలామందికి వచ్చినాయి. దీనిపైన ఎవరిని అడగాలి, ఎవరు సమాధానం చెప్తారు? స్వయానా ముఖ్యమంత్రి గారే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎవరైనా ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అకౌంట్లో పడకపోతే పలానా దగ్గర సంప్రదించాలి, గ్రామ సచివాలయమా వార్డు సచివాలయం అక్కడికి వెళ్ళండి, ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి, లేదా ఆఫ్లైన్లో ఒక కాగితం రాసియండి అని చెప్పాలి. చెప్పాల్సింది పోయి ఎవరన్నా అమలు చేయలేదంటే నాలుకలు మడతపడ్డట్టు, మందం పడ్డట్టు అండి. ఈ మందం ఏంది, మడత ఏంది? ఇది తల్లికి వందనమా, తల్లికి మోసమా అనేది ఇలా తల్లుల ఆవేదన. వచ్చిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, రాని వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అడిగితే సమానం చెప్పేవాళ్ళు లేరు. ఆ వచ్చిన వాళ్ళు కూడా 1 ఇయర్ ఎగ్గొట్టిండి అనేది వాళ్ళకు ఒక బాధ ఉంది. సరే, అయినప్పటికీ కొంత సంతోషం వచ్చింది కాబట్టి, అకౌంట్లో పడ్డాయి కాబట్టి. దీనికి సంబంధించి ఈమె పేరు కొండేటి మరియమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు. ఆమె కుమారుడు అవినాష్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం ద్వారా కేవలం 8,850 మాత్రమే ఆమె ఖాతాలో పడ్డాయి. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమ అవుతుందని సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు అని ఆమె చెబుతుంది. అందరితో పాటు తనకు సమానంగా డబ్బులు పడ్డాయంటుంది. ఇప్పుడు 15,000 ఇస్తామని చెప్పి ఇలా చేశారేంటని ఆవేదన వ్యక్తం చేశారు. అందరితో పాటు ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్గా పడేవి. అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా అయింది. సరే, వాటాలు ఉన్నాయి అనుకుందాం. మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు రావట్లా వాటాల ప్రకారం? చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయల చొప్పున జమ చేసినవా అని చెప్పిండు. మరి వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చినాక ఒకళ్ళు ఉండుంటే వీళ్ళకి ఎందుకు రాలే? ఒక రానప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అనేది. ఇంకో దీనికి సంబంధించి ఎంతమందికి ఇది రాలేదు అనేది ఏడిచ్చారు. రైట్, ఇది పేజీ 10వ పేజీలో ఉంది. ఇగో, ముగ్గురికి డబ్బులు పడలేదు, అర్హులను తగ్గించేందుకు తంటాలు, 15,000 ఇస్తామని ఇలా చేస్తారా? తల్లికి వందనం పూర్తిగా మొత్తం పడలేదు, డబ్బులు తగ్గించేశారు, మెసేజ్ వచ్చింది కానీ నగదు పడలేదు. ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన ఇబ్బంది.
ఈ ఇబ్బందులు పరిష్కరించే 9,000 వేశారు. పచ్చి మోసం దగా చేశారు. పథకం ఎగవేతకు అనేక సాకులు. నగదు జమ కాకుండానే మెసేజ్లు వస్తున్నాయి. 15,000కు బదులు 8,500 మాత్రమే పడ్డాయి. ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అంటే కొంతమందిని కేస్ స్టడీకి తీసుకోండి. ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నారు పెండింగ్. వాళ్ళు 2024 నుంచి ఎదురు చూస్తారు. 2025లో మీరు వేశారు. అదైనా 1 ఇయర్ ఎగ్గొట్టేసిందని పర్ఫెక్ట్గా వేయాలి కదా. ఒకవేళ ఇంత పెద్ద ఎత్తున లక్షల మందికి ఇచ్చేది కాబట్టి 40 లక్షల పైచీలకు కాబట్టి ఒకవేళ కొన్ని మిస్టేక్ జరగవచ్చు. కానీ వాటిని పరిష్కరించే మెకానిజం ఉండాలి కదా. మిస్టేక్ జరగడం తప్పట్ల మిస్టేక్స్ని తప్పుల్ని సరిదిద్దే మెకానిజం, తప్పుల్ని సరిదిద్దే ఒక యంత్రాంగం అనేది లేకపోతే ఇక మేము ఇచ్చిన కాడి చేతులు దులుపుకుంటాం. ఈయనోళ్ళ గత అంతే. ఏ కాడికి మేము 15,000 ఇస్తానన్నాం కాబట్టి ఇక అర్హులను తగ్గించే కార్యక్రమం చేస్తే ఇప్పటికే 10,35,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు వీళ్ళకి సంబంధించి పాపం వాళ్ళకి తల్లికి వందనం క్రెడిట్ కార్డులే వాళ్ళని అనర్హుల జాబితాలో పెట్టారు. ఇది ఒకటి అదొకటి. మొత్తానికి అయితే కొన్ని లక్షల మందికి ఇలా తల్లులకి వందనం కాదు తల్లులకు మోసం చేసే కార్యక్రమం చేశారు అనేది సాక్షి పేపర్ చెబుతుంది. రైట్. ఇంకోటి ఇది మహిళలకు సంబంధించే ఆడబిడ్డ నిధి. నమ్మినందుకి చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచేస్తారా అని చెప్పి ఇలా మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అచ్చెన్నాయుడు గారు మొన్న విజయనగరంలో ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీటింగ్లో మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి మహిళలకు ఇవ్వాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్నాడు. ఆయన అచ్చెన్నాయుడు అంటే మిగతా తెలుగుదేశం పార్టీ నాయకుల లెక్క కాదు ఆయన. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి గతంలో ఈ హామీ ఇచ్చినప్పుడు ఇలా మంత్రి అంటే ఒక బాధ్యత గల పోస్టులో మంత్రిగా ఉన్నాడు. ఒక బాధ్యత గల స్థాయిలో పార్టీలో ఉండి ఆ హామీని ఇచ్చారు. ఇవాళ మేము ఇచ్చిన హామీని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంటే అంటే కేవలం తల్లికి వందనం ఆడబిడ్డ నిధి అమలు చేయటానికే రాష్ట్రాన్ని అమ్మాలనా? మరి ఆడబిడ్డ నిధిని అమ్మటానికి రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి ఉంటే మరి అసలు ప్రభుత్వం ఎట్లా వస్తుంది? ఇంత పెద్ద పెద్ద ఖర్చులు ఎట్లా పెడతారు? యోగా డేలని ఆంధ్రప్రదేశ్ పునః శంకుస్థాపన అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. మీరిచ్చిన హామీ ఆడబిడ్డల కోసం మీరిచ్చిన హామీ ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇలా కుర్చీలో కూర్చొని ఇక మీరు అంటే ఒడ్డెక్కినాం కాబట్టి ఓడమల్లన కాస్త బోడమల్లన అయినట్టు ఇలా ఆ వ్యవహారం చేస్తే యూటర్న్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే ఒక మచ్చ ఉంది. ఆయన హామీ ఇస్తే అమలు చేసే గ్యారంటీ ఉండదు, యూటర్న్ తీసుకుంటాడు అనేది మచ్చ ఉంది. ఆ మచ్చను నమ్మించడానికి గడిచిన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని బాండ్లు రాసిచ్చారు. ఇక నమ్మారు. 70 ఏళ్ళు పైబడ్డాడు, 40 సంవత్సరాలకు పైన రాజకీయం చేసిండు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ఇక ఈసారి యూటర్న్ తీసుకోకపోవచ్చు, సంతకాలు పెట్టి కూడా బాండ్లు ఇచ్చారు కదా. మరి ఇంత అబద్ధం ఆడతారా, ఇంత నట్టేట ముంచే కార్యక్రమం నమ్మించి చేస్తారా అనుకున్నారు. కానీ మళ్ళీ అదే చేస్తాను. అదే విషయాలు గతంలో ఈ సూపర్ 6లో ఇచ్చిన హామీలు అనేక విషయాలలో డిలే చేస్తూ అదొక రకమైన మోసం. ఇది పూర్తిగా ఇక రాష్ట్రాన్ని అమ్మాలి కాబట్టి మేము ఇయ్యలేము అనేది. ఇవాళ మహిళా లోకం ఏమిటందంటే మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచిన ఓట్లు వేయించుకున్నాం మాతోని. చంద్రబాబు నాయుడు గారు కేవలం కర్ణాటకలో తెలంగాణలో ఆడబిడ్డ నిధి కార్యక్రమం లాంటిది పెట్టారు, ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు అనే విషయంపైనే ఓట్లు వేయించితే ఓట్లు వేసి గెలిపించారు. ఆ స్కీములకి నేను కూడా పెడతా తర్వాత సంగతి అని చెప్పి ఆ స్కీమ్ పెట్టిండు. అంటే హామీ ఇచ్చిండు, హామీలు అమలు చేయలేం. ఇక ఇండైరెక్ట్గా అచ్చెన్నాయుడు గారితో మరి చెప్పించారా ఆయన చెప్పినా తెలియదు కానీ చెప్పించారు. నిజంగానే ఆడబిడ్డ నిధిని మీరు అమలు చేయాలంటే నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన అవసరం, ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాల్సిన అవసరం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఇవాళ ఎవరైతే హామీ ఇచ్చిన నాయకులు ఉన్నారో ఈ ఆడబిడ్డ నిధి ఇస్తామని ఆ నాయకులకు ఉన్న ఆస్తులలో ఒక 10% అమ్మినా చాలు, ఇవ్వచ్చు. దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేశంలో అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో మొదటి 20 మందిలో మన అసెంబ్లీ నుంచి 7 మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా
వీళ్ళు నిజంగానే ప్రజల కోసమే, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ ఆస్తుల 10% మొత్తం అమ్మాల్సిన అవసరం, 10% అమ్మినా కానీ ఇవ్వచ్చు, పెద్ద విశేషమేం కాదు. కోట్ల రూపాయలు సంపాదించారు రాజకీయాలను అడ్డం పెట్టుకుని, ప్రజాసేవ పేరుతోని కోట్ల రూపాయలు సంపాదించి నీతులు చెబుతారు, గురువింద నీతులు చెబుతుంటారు. విలువలతోనూ కూడిన రాజకీయం చేయాలట, నీతి నిజాయితీకి కట్టుబడి ఉండాలట. మరి విలువలతోనూ కూడుకొని నీతి నిజాయితీకి కట్టుబడి ఉండి రాజకీయాలు చేస్తే ఈ అబద్ధాలేంది, ఈ ఊటర్లేంది, ఓట్లు వేయించుకునేటప్పుడు ఒకటి, సీట్లు ఎక్కాక ఒకటి మాటలేంది. మరి అంత మీరు విలువలతోనూ కూడి నిజంగానే రాజకీయాలు చేస్తే, నీతి నియమాలు పాటిస్తే, కడుపు కట్టుకొని పనిచేస్తే ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులు? మీరు 24/7 రాజకీయమేనా? ప్రజాసేవలోనే మునిగి తేలుతండ్రి. ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆస్తులు? వందల వేల కోట్ల రూపాయలు. అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు, ధనికమైన ఎమ్మెల్యేలు ఎట్లయితున్నారు? అంటే దయచేసి ఓడ దాటిన దాకా ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అనే కథ కాకుండా ఇప్పటికైనా మీ ఏజ్కి, మీ ఎక్స్పీరియన్స్కి ఇది కరెక్ట్ కాదు. తల్లులు, కోటి మంది తల్లులు ఎదురు చూస్తున్నారు, ఆడబిడ్డల శాపాలు తగులుతాయి. అటు తప్పనిసరిగా అమలు చేయండి. మీరు ఇచ్చారు హామీ అనేది ఇలా ఆడబిడ్డలు మమ్మల్ని నమ్మిన పాపానికి నట్టేయడం ఉంచుండు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఏరు దాటాక తెప్ప తెగలేయడమే. ఆడబిడ్డ నిధికి ఎగనాంపై మహిళల మండిపాటు, ఇంటికి వచ్చి హామీ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం. ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలా? మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లెక్కలు తెలియవా? ఇచ్చిన హామీ మేరకు నెలకు 1500 ఇవ్వాల్సిందే, 13 నెలల బకాయి 19,500 వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్. ఇక ఇది వడ్డీతో సహా 13 నెలల బకాయిలు దేవుడు ఎరుగు, ఎప్పటి నుంచి ఇచ్చినా చాలని పరిస్థితి వచ్చింది. ఇది ఒక వార్త అయితే, ఎరువులు లేక ఎదురుచూపులు, రైతులను ఆదుకోవడంలో అన్నింటా విఫలమైన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో అడుగంటని యూరియా నిల్వలు. ఎరువులు పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. చెప్పులు లైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి, మహిళల్ని, చిన్నపిల్లల్ని, ముసలోళ్ళని లైన్లో నిలబెట్టి ఇలా యూరియా బస్తా ఒకటి కావాలంటే 24 గంటల పాటు లైన్లో నిలబడితే కానీ ఒక 2 యూరియా బస్తాలు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు యూరియాని కేంద్రం నుంచి తెప్పించి రైతులకి సరఫరా చేయడంలో ఫెయిల్యూర్. 2 తెలుగు రాష్ట్రాలు. మళ్ళీ ఉచితంగానా? వాళ్ళు ఇచ్చే యూరియా ఏమైనా ఉచితం కాదు, డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, కాదు సబ్సిడీ ఉంటుంది. దానికి కూడా ఇయ్యలేని పరిస్థితి, అసమర్థ ప్రభుత్వాలు ఇవ్వాలని. ఇంత అసమర్థంగానా? చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకు సమస్యలే లేవు, జగన్మోహన్ రెడ్డికి కావాలని రెచ్చగొట్టడానికి, రైతులను రెచ్చగొట్టడానికి తిరుగుతుండే ఆయన. ఏది గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి పోయినా, మామిడి రైతుల పరామర్శకు పోయినా, పొదిల్లో పొగాకు రైతుల కోసం పోయినా, వీటన్నిటి విషయంలో చెప్పారు. మరి సమస్యలే లేవంటారు. మీరు నిజంగానే సమర్థులైతే జగన్మోహన్ రెడ్డి పోయి అడిగిందాక మిర్చి రైతులకి, పొగాకు రైతులకి, మామిడి రైతులకి ఎందుకు మద్దతు ధర ఇవ్వలేకపోయారు? ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయలేకపోయారు? ఇవాళ యూరియా విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేని పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? మీరే కదా, మీరు భాగస్వామి పక్షంతో ఉందిగా, ఎందుకు చేయలేకపోతున్నారు? తోతాపూరి మామిడి రైతులకు సంబంధించి చిత్తూరు జిల్లా రెంటపాళ్లంలో జగన్మోహన్ రెడ్డి పోయే వరకు కూడా లెటర్ రాయలే. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం ఫిక్స్ అయిన తర్వాత లెటర్ రాశారు కేంద్రానికి. మొత్తం వాళ్ళ రైతుల దగ్గర మొత్తం మామిడికాయ అయిపోయిన తర్వాత ఇప్పుడు మద్దతు ధర వచ్చింది. అంటే మీ అసమర్థత, మీ సమన్వయ లోపం, మీ ముందు చూపు లేనితనం ఎంత కనపడుతుందనే స్పష్టంగా మాట్లాడితే మాది విజనరీ ప్రభుత్వం అంటారు. ఈ యూరియా విషయంలో కూడా అది 2 తెలుగు రాష్ట్రాలు ఫెయిల్ అయినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సపరేట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలంగాణలో లేదు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మీరు యూరియా బస్తాలను కూడా కొనుక్కొని, అంటే రైతులు కొనుక్కునే యూరియా బస్తాలను కూడా ఉచితం కాదు కదా, ఇప్పించలేని పరిస్థితుల్లో ఉంటే మీరు కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు డబల్ ఇంజన్ సర్కార్ అర్థం ఏంటి డబల్ ఇంజన్ సర్కార్ వల్ల లాభం అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఇనిషియేటివ్ తీసుకొని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి తొందరగా యూరియాని రప్పించే ప్రయత్నం చేయండి. పాపం లైన్లో నిలబడి 24 గంటలు ఎక్కడ ఉంటారు? 2 బస్తాలు, 1 బస్తా ఇస్తానట, అది కూడా 24 అవర్స్ నిలబడితే, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే. సిగ్గుతో అందలించుకోవాలి ఇవాళ ప్రభుత్వాలు.
ఇది ఒక వార్త. అరెస్టు, రిమాండ్ ఇష్టారాజ్యం కాదు, మేజిస్ట్రేట్లు పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 తీర్పులో నిర్దేశాలు. అరెస్టులు, రిమాండ్ ఇష్టారాజ్యం కాదని కోర్టులు చెబుతూనే ఉంటాయి. వీళ్ళేనరు మా ఇష్టారాజ్యం అని వాళ్ళు అంటూనే ఉండరు. ప్రధానంగా పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, మేజిస్ట్రేట్లను కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితికి వచ్చింది పోలీసులు. అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్, స్టేట్ ఆఫ్ బీహార్ 2014లో ఒక తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఇలా టోటల్ కంట్రీలో భారతదేశ వ్యాప్తంగా పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా, మేజిస్ట్రేట్లు ఎవరినైనా రిమాండ్ విధించాలన్నా ఆ తీర్పుని పాటించాలి. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉండే సెక్షన్లకు సంబంధించి కేసులు నమోదైతే అరెస్టు చేయొద్దు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష ఉండే సెక్షన్లు ఉంటే అరెస్టు చేయొచ్చు. చేసి రిమాండ్కి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆ మేజిస్ట్రేట్ గారు ఏం చేయాలంటే అసలు పోలీసులు పెట్టిన సెక్షన్లు కరెక్టేనా, ఈ క్రైమ్కి దీనికి కనీసం ప్రేమపైసి ఉందా, ఆధారాలు ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయా, కావాలని పోలీసులు పెట్టారని కూడా మేజిస్ట్రేట్ అక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసి అప్పుడు రిమాండ్కి ఎలవ్ చేయాలి. లేదు ఆయనకు నచ్చలేదు, ఇది అక్రమంగా కేసు అనిపిస్తే రిమాండ్ రిజెక్ట్ చేయొచ్చు. ఇది మేజిస్ట్రేట్లకి ఉంది గైడ్లైన్స్, పోలీసులకు ఉంది. పోలీసులు అయితే పూర్తిగా అది ఏ రాష్ట్రంలో అయినా ఏ అధికార పార్టీ ఉన్నా ఆ పార్టీ సొక్కా వేసుకుంటున్నారు. వీళ్ళు ఆ పార్టీ జెండాను కప్పుకొని కొంతమంది పోలీసులు, అందరు కాదు, డ్యూటీలు చేస్తున్నట్టుంది. వాళ్ళని మనం ఆశించటానికి కూడా లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇది ఫాలో అవుదామని ఆశించే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కొంతమంది పోలీసులకి. వాళ్ళ కేవలం పోస్టింగులు, వాళ్ళ ప్రాధాన్యతలు, వాళ్ళ డబ్బు, వాళ్ళకు వచ్చే ఆదాయం పైనే దృష్టి ఉంది తప్ప అర్నేష్ కుమార్ లేదు, సుప్రీంకోర్టు లేదు, జడ్జిమెంట్ లేవు, ఏది లేదు, పాటించలేదు. కనీసం మేజిస్ట్రేట్లు అయినా పాటించాలనేది కోర్టు చెబుతుంది, సుప్రీంకోర్టు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే స్పెషల్గా మేజిస్ట్రేట్ల కోసం ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. మీరు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 జడ్జిమెంట్ని ఫాలో కాకపోతే, గుడ్డిగా పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేస్తే మీ పైన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి రిమాండ్లు చేయండి అని చెప్పింది. అంటే ఒక మేజిస్ట్రేట్లను కూడా కోర్టు వార్న్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో అరెస్టులు చేస్తుంది, అక్రమ అరెస్టులు అనేది స్పష్టంగా అర్థమైంది. అయినా కానీ ఇష్టారాజ్యం అంటే ఇష్టారాజ్యమే అంటారు. ఇక మాది ఇష్టారాజ్యం అనే చెప్తారు వాళ్ళు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. పెట్టుబడులు గేట్వే అట ఏపీ, అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్నాం. ఏడాదిలోగా $120 బిలియన్ పెట్టుబడులు సాధిస్తాం. పెట్టుబడులు, ప్రాజెక్టులకు నేనే సమన్వయకర్తను. ఇలా ప్రతిపాదనలు, అలా అనుమతులు, అందుకు అనువుగా విధానాల రూపకల్పన. అమరావతిలో నిర్మాణం, నాలెడ్జ్ ఎకానమీ ప్రాజెక్టులకు అవకాశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న పెట్టుబడులకి గేట్వే ఏపీ. అంటే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మా రాష్ట్రాల్లో ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి మేము ఎప్పుడు ద్వారాలు తెరిచి గ్రీన్ మ్యాట్ వేసి ఉంచుతాం. కానీ ఇక్కడ 5 కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించడం అని చెప్పినట్టే ఉంది. పదే చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో $120 బిలియన్ పెట్టుబడి లక్ష్యం అంటాడు. ఎవరి కోసం ఈ లక్ష్యం? ఏ ప్రజలకు ఉపయోగపడతాయి ఈ పెట్టుబడులు? ఇలా రెక్కాడితే డొక్కాడిన ప్రజలు విద్యలో, వైద్యంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్న ప్రజలకి ఏమొస్తుంది పెట్టుబడితోని? మీరు మాట్లాడితే 1500 మందికి ఉద్యోగాలు వస్తాయి, 2000 మందికి ఈ ఉద్యోగాల పేరు చూపించి మీ ఆస్తులు, సంపదను పెంచుకునే కార్యక్రమం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలని వాళ్ళని ప్రమోట్ చేస్తున్నట్టే ఉంది తప్ప పేద ప్రజలకి ఈ పెట్టుబడిదారుల వల్ల, ఈ పెట్టుబడులు పెట్టడం వల్ల, వ్యాపారస్తులు వ్యాపారం చేయడం వల్ల ఏమొస్తుంది? వాళ్ళకి లాభాలు కోసం మీరు చేస్తున్నారు కానీ ప్రజల లాభం కోసం చేసినట్టు లేదు ఇది అనేది స్పష్టంగా అర్థమైంది. పెట్టుబడుల కాడికి గేట్వే అట. పెట్టుబడుల గేట్వే కాకూడదు, ప్రజల జీవన ప్రమాణాల గేట్వే కావాలి. ప్రజల జీవితాల్లో మెరుగైన అవకాశాలు ఇవ్వాలి, ప్రజల జీవితాలను బాగు చేయాలి. అది చేయకుండా మీరు ప్రజల జీవితాలను బాగు చేయకుండా ప్రజలు ఓట్లేస్తే కుర్చీలో కూర్చొని ప్రజల గురించి ఆలోచించకుండా పారిశ్రామికవేత్తల గురించి, పెట్టుబడిదారుల గురించి 24/7 ఆలోచిస్తారు. మరి ఈ ప్రజల గురించి ఎవరు ఆలోచించాలి? ప్రజలు ఇస్తేనే కుర్చీని మీకు వచ్చింది.
కాబట్టి ఆ ప్రజల గురించి మీరు ఆలోచించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మెజారిటీ ప్రజలు ఇవ్వాలి కోరుకుంటున్నారు. కానీ ఆయన పొద్దున్న లేతే ఆయన మీటింగులు ఇది అంతా షూటు బూట్ వేసుకున్న వాళ్ళతోనే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలతోనే ఉంటుంది. వాళ్ళు ప్రజల గురించి ఆలోచించరు, దాంట్లో డౌటే లేదు. మనం ఆశించొద్దు కూడా. పెట్టుబడిదారులు వ్యాపారం చేసేటోడు వ్యాపార కోణంలోనే ఆలోచిస్తాడు, లాభాల కోణంలో ఆలోచిస్తాడు. నీకేదో ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన రావట్లే. ఆయన వ్యాపారం చేసుకొని లాభాలు పొందాలని వస్తాడు. ఆ వ్యాపారం చేయాలంటే కొంతమంది స్టాఫ్ కావాలి కాబట్టి ఉద్యోగాలు ఇస్తారు అంతే. దాంట్లో బంట్రోతు నుంచి పై దాకా ఉంటారు. ఈ వ్యాపారం చేసేటోళ్ళు ఎవరైనా అంతే. వ్యాపారస్తుడు వ్యాపారమే చేస్తాడు. ఆ వ్యాపారం చేయడానికి అవసరమైన ఉద్యోగులు కావాలి కాబట్టి మన దగ్గర నుంచి శ్రమను దోపిడీ చేస్తాడు. ఇది కదా పెట్టుబడులు అంటే. ఇది ఒక వార్త. ఇగో 50,000 జాబ్స్ అంటే విశాఖకు 4 దిగ్గజ కంపెనీలు. ఇప్పుడు 50,000 జాబులు చూపించి ఆ 4 దిగ్గజ కంపెనీలని రాష్ట్రం మీద పడి దోసుకోండి అని చెప్తారు. రాష్ట్రానికి సంబంధించిన భూములు గీములు అన్నీ ఇస్తారు. 50,000 జాబులు ఏంటంటే అగో 50,000 జాబులు. ఈ 50,000 మందిని మళ్ళీ ప్రజల్ని, మన తెలుగు ప్రజల్ని తీసిపోయి వాళ్ళకు ఊడిగం చేయించే కార్యక్రమం ఇది. దీన్ని అభివృద్ధి, దీన్ని పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఆహ్వానించడం అంటారా? అదే 50,000 మీరు ఉద్యోగాలు అనగా ఆ 50,000 మందినే స్వయం ఉపాధి కల్పించండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే అవకాశం ఏంటి? అది ఇయ్యరు. అది వాళ్ళు కమిషన్లు ఇయ్యరు. 4-5 దిగ్గజ కంపెనీలు అయితే వాళ్ళు కూర్చుంటారు, ఏసీ రూమ్లో మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ 50,000 మందిని ₹1 అడిగినా డామ్ అయింది. కాబట్టి రాజకీయ నాయకులు ఎత్తుగడ ఇదనమాట. వాళ్ళు రానియలేదట. ఇప్పుడు వచ్చాం ఏది జగన్మోహన్ రెడ్డి రానియలేదట. లూలు కంపెనీ సీఎండి యూసుఫ్ అలీ చెప్తుండు. వాళ్ళేం రానియలే. చంద్రబాబు నాయుడు గారు పిలిచి మమ్మల్ని పంచపక్ష పరమాణాలు పెడతానన్నాడు కాబట్టి మేము వచ్చినాం అంటున్నాం. ఇదే అనమాట. ఇప్పుడు వాళ్ళు రానియకపోయినా ఇవాళ మీరు వచ్చినా మీరు దేనికోసం వస్తారు? అయ్యాలు రానియకపోతే ఆగింది దేనికి? రాని బలవంతంగా వస్తే వ్యాపారాలు జాగవు. వ్యాపారాలు జాగకపోతే నష్టాలు వస్తాయి. మనకు నష్టం లాభం కోసం కదా వ్యాపారం చేసేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పెట్ వేసి పిలుస్తాడు. పిలిచి మీరు బొచ్చె లాభాలు సంపాదించవచ్చు, మా దగ్గర రెడీగా ఉన్నారు జనాలు, కొనుగోలు శక్తి ఉంది, ఇక మీరు కొనుక్కోండి, అమ్ముకోండి, కొనుక్కోండి. ఇదే కథ. బాబు విజనరీ నచ్చి వచ్చారట. దేనికి విజనరీ? ప్రజలను బాగు చేసే విజనరీ, రాష్ట్రాన్ని బాగు చేసే విజనరీ ఉండాలా? పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను బాగు చేసే విజనరీ అంటే మీరు నచ్చుతున్నారంటే ప్రజలు మెచ్చొద్దు కదా. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు నచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తారంటే వాళ్ళకి లాభం, ప్రజలకి ఏం లాభం? ఆ విజనరీ ప్రజలకు ఉపయోగపడేది కాదు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేది. ఇది సనాతన ధర్మం జోలికి వస్తే తాట తీస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు. అది ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. నటనలో వానమాలు విశాఖలో నేర్చుకున్న ఉత్తరాంధ్ర మాట ఆట ఎంతో ఇష్టం. వైసీపీ హామీలో ఇక్కడ ఎన్నో ఇబ్బందులు అయినా ఈ నగరాన్ని గుండెల్లో పెట్టుకుంటా సినీ రంగంలోకి వచ్చే ఏడాదికి 30 ఏళ్ళు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తుండ్రు. సనాతన ధర్మం జోలికి వస్తే తాట తీస్తానంటున్నారు. ఎవరు వస్తానన్నారు? ఎవరు తాట తీస్తారు? ఈ సెంటిమెంట్లు ఏంది? మీరు చేసే రాజకీయం ఏంది? మీరు పెట్టిన పార్టీ ఏంది? మీరు జనసేన అని పెట్టారు. జనసేనలో కేవలం సనాతన ధర్మం పాటించేటోళ్ళే ఉంటారు. జనం అంటే అందరూ ఉంటారు. నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినాడు. ఏ మార్పు అంటే ఆధునిక యుగం నుంచి ఆదిమానవ యుగంలోకి తీసిపోతారా? సనాతన ధర్మం అంటే అనాగరిక యుగంలోకి తీసిపోతారా? అంటే మీరు నమ్ముతున్న సనాతన ధర్మాన్ని పాటించకపోతే తాట తీస్తారా? సనాతన ధర్మం జోలికి వస్తే తాట తీస్తారా? ఏంటిది అసలు సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే మరి ఏంది? దాని అర్థం చెప్పాలి కదా. మీరు ఏమైనా చదువుకొని ఉంటే దాన్ని ఆ బుక్కులు గీకులు ఏమైనా చదివి ఉంటే. గతంలో సనాతన ధర్మం అనే దాంట్లో భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా అదే కాటి మీద వేసి బతికున్నా కానీ సజీవ దహనం చేయాలి. సతీ సహగమనం అంటారు. సతీ సహగమనం. సతి కూడా భర్తతో పాటు సహగమనం అయ్యి చనిపోవాలి. అదేనా సనాతన ధర్మం అంటే? అంటే భర్త చనిపోతే భార్యను కూడా బతికుండగానే కాల్చడం అది సనాతన ధర్మం అయితే దాని జోలికి వస్తే మీరు తాట తీస్తే మరి రాజ్యాంగం ఎందుకు? ప్రజాస్వామ్యం ఎందుకు? రాజకీయాలు ఎందుకు? సనాతన ధర్మం కోసమే పాటుపడేటట్టు రాజకీయాలు చేయొద్దు. అది వేరే మఠం పెట్టుకోవాలి. ఆయన అది చెప్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ప్రజల జోలికి వస్తున్నాం, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోతున్నాం, లేకపోతే అధికారులు పనిచేయకపోతున్నాం, ఇట్లా నిలదీయాల్సింది పోయి మీరు ధర్మాల గురించి నేను తాట తీస్తా అంటే మరి మీరు చేయాల్సిన ధర్మం ఎవరు చేయాలి?
రైట్. ఇది ఆంధ్రప్రభ. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక ఈడీ వేడట, రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామాలు వచ్చినాయట. షార్వాణి డిస్టిలరీ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు, 28న విచారణకు హాజరుకావాలని ఆదేశం. జగన్ హయాంలో ఆంధ్ర గోల్డ్ పేరుతో షర్వాణి హవా, పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ దర్యాప్తు. ఇదివరకే సిట్ నుంచి సమాచార సేకరణ, ముడుపుల్లో విదేశీ లింకులు లాగడంపై దృష్టి. లిక్కర్ నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు. ఇక ఈడీ వేడి వచ్చిందని ఆంధ్రజ్యోతి రాసింది. ఏ పేపర్లో రాయాలి? ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చి ఉంటుంది. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు ప్రధానంగా ఈ మద్యం స్కామ్ విషయంలో అసలు వార్తలు ఏం రోజు లేదు. ప్రతిరోజు బ్యానర్ ఐటమే, ప్రతిరోజు ఫ్రంట్ పేజీ. మరి అది ఏముందో తెలియదు కానీ ఈడీ వేడి అని పెట్టారు. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ వేడి మంట పెడతా ఉన్నారు కానీ అది కాల్టలే పాపం. మద్యం స్కామ్ గురించి రోజు మంట పెట్టి 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 వాళ్ళ చేతులు నొస్తున్నాయి ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి. ఎంత మంట పెట్టినా ఉడకట్లే అది ఆ స్కాము. ఎందుకంటే అది నిజమైన స్కామ్ కాదు, నిజమైన ఇది కాదు, అది ఒక కట్టుకథ కాబట్టి అనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇవాళ వేడి అట, ఆ శర్వాణి సంస్థ అట, దానికి ఈడీ నోటీసులు ఇచ్చిందట. అది అసలు మద్యం స్కామ్కి లింక్ ఉండి ఇచ్చిందా లేదా కానీ ఆ శర్వాణి సంస్థ అసలు ఇందులోకి ఇంకా రాలే. అరెస్ట్ అయిన దాంట్లో లేదు, ఛార్జ్షీట్లో ఎక్కడ మరి పెట్టినట్లేదు. ఇది కొత్తగా దీనికి లింకు చేసి ఈడీని అంటే గుర్తు చేస్తున్నాడు. ఈడీ వస్తే బాగా, ఈడీ వస్తే బాగా. మరి ఇది చెప్పే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి మనమే కేంద్రంలో ఉండి ఈడీని, సిబిఐని కూడా దింపి దీంట్లో లాగిస్తే అయిపోద్ది అని చెప్తే, అయితే మరి ఆయన మాట ఆడ చెల్లుబాటు కావట్లేదండి ఢిల్లీలో. పోయినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తుండు, జగన్మోహన్ రెడ్డి ఈడీలు అని ఎవరు పట్టించుకోనట్టుంది. మొత్తానికి ఈడీ వేడిని వీళ్ళు రాజేసే కార్యక్రమం చేస్తారు కానీ అది రాజుకోవట్లేదు. రాజుకునే అవకాశాలు కూడా తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఈడీఓ, సిబిఐ రావాలంటే కొంతన్నా ప్రేమపైసి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రాథమికమైన ఆధారాలు లేకుండా ఆయన ఆడ కూర్చుండు, ఈయన నిలబడ్డాడు, ఈయన ఉంగిండు, నిలబడ్డు, కూర్చుండు, మాట్లాడిండు, నవ్విండు, ఆయన ఇంటికి ఈయన పోయిండు, ఈయన ఇంటికి ఆయన పోయిండు కాబట్టి ఇది కేసు అంటే ఈడీ, సిబిఐ మరీ అంత గుడ్డిగా రాదు. ప్రాథమికమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా రాదు. ఇక మీరు సొంతంగా ఏర్పాటు చేసుకున్న సిట్ కాబట్టి ఏదో ఒక రకం బురదలు రోజు ఒక ఎపిసోడ్ లెక్క, సీరియల్ లెక్క నడిపించాలి కాబట్టి నడిపించేది కాబట్టి మీకు నడుస్తుంది కానీ వాళ్ళకి నడవదు అది. గ్లోబల్ గేట్ వేట ఏపీ, అపార అవకాశాలున్నాయి, పెట్టుబడులతో రండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. అపార అవకాశాలున్నాయి. రైట్. రాజ్నాథ్ లేదా జేపీ నడ్డా అయ్యే అవకాశం ఉందట ఉపరాష్ట్రపతిగా. వీరిలో ఒకరికి ఛాన్సు. గతంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్యనాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా ఉండి చక్రం తిప్పే తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి బీజేపీలో అగ్రనాయకులు ఎట్టుంటారో దక్షిణాది నుంచి కూడా ఆయన ఒక పెద్ద తలకాయ లెక్క ఉండేది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిండు. అంటే అమిత్ షా తర్వాత జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, ఆ స్థాయిలో ఆయనకి గుర్తింపు ఉండేది. ఆయన చిన్న పక్కన పెట్టడానికి ఉపరాష్ట్రపతి అని ఒక ప్రపోజ్ చేసి ఆయన రాజీనామా చేయించి మంత్రిగా పెట్టారు. తీసిపోయి ఉపరాష్ట్రపతి పెట్టారు. అక్కడితోనే ఆయన చాప్టర్ క్లోజ్ చేశారు రాజకీయంగా. ఇప్పుడు బీజేపీలో కీలకంగా మళ్ళా అమిత్ షా, మోడీ తర్వాత రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళను కూడా ఏదో ఒక రూపంలో కట్ చేసే కార్యక్రమం అనుకుంటారు. రాజ్నాథ్ సింగ్ని లేదా జేపీ నడ్డాని వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఉపరాష్ట్రపతికి పంపించి ఇక మీరు బీజేపీ కండం తీసి పక్కన పెట్టాలని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. అంటే చురుకైన నాయకులు, ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులు, బీజేపీ పార్టీలో ప్రాధాన్యమైన నాయకుల్ని పక్కన పెడితేనే వాళ్ళకి ఎప్పుడు దారులు తెరుచుకోనట్టే. కాబట్టి ఆ కార్యక్రమానికి మళ్ళీ నాంది పలికినట్టు అనిపిస్తుంది జేపీ నడ్డా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ. ఇంకో మాట, బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీహార్ నుంచి హరివంశ్ సింగ్ ఉన్నాడు ఇప్పుడు డిప్యూటీ చైర్మన్, ఆయన్నే పెడతారని కూడా ఒకటి చర్చ. మరి ఏం చేస్తారో చూడాలి. రైట్. ఏడాదిలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు. ప్రాజెక్టులకు ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తా అంటే ప్రజలకు ఫెసిలిటేటర్గా లేడు చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టులకి, పారిశ్రామికవేత్తలకి ఫెసిలిటేటర్ అవుతారట. ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేది లక్ష్యం పెట్టుకోండు. అంటే 10 లక్షల కోట్ల వ్యాపారం చేయించడానికి, వ్యాపారస్తులతోని ప్రజలపైన లాభాలు పొందడానికి టార్గెట్ పెట్టుకోండు. ఫెసిలిటేటరు మీరు ప్రజలకు కావాలా. ప్రజలు ఓట్లు వేస్తే, ప్రజలకు హామీ ఇచ్చి మీరు ఓట్లు వేయించుకుంటే మీరు సీట్లో కూర్చొని ఇవ్వాలి. కాబట్టి మీరు ఉండాల్సింది ఫెసిలిటేటర్గా ఎవరికి అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండాలి. పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు కాదు. వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకుంటారు, అది వేరే విషయం. రైట్.
దిశ పేపర్. విశాఖ దగదగలాడుతుందట చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే 20,000 కోట్ల పెట్టుబడులకు 9వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం అయిందట. దగదగలాడుతున్నాడు. విశాఖపట్నం దగదగలాడాలంటే విశాఖపట్నంలో ఉన్న ప్రజల బతుకుల్లో మార్పు వస్తే దగదగలాడిది. ఉత్తగా పెట్టుబడులు వస్తే కాదు. పెట్టుబడులు వస్తాయి, ఒక 1000 మందికి జాబులు వస్తాయో, 2000 మందికి జాబులు వస్తాయో, అది కాదు కదా. మొత్తం విశాఖపట్నంలో ఉన్న ప్రజల జీవితాల్లో దగదగలు రావాలి. ఇక అది చూపించి మొత్తం అయిపోయింది బాగుందని చెప్పే ప్రయత్నం చేయొద్దు. గతంలో చేసే ఓడిపోయారు. రైట్. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.